భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందాల భామల కోసం వాహనాలు ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం, ప్రధాని మోడీ. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో భైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ మచిలీపట్నం హైవేపై బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. హదోని డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ఈపీడీఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, అందాల భామల కోసం వాహనాలను ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. అందాల భామలు నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆకాంక్షలు. ఇబ్రహీంపట్నంలో వీఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలతో నిండిపోయిన బెంగళూరు జంక్షన్. పరిస్థితి అదుపులు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు. అడగాల వాటికి ఇంట్లో అన్న డిపో తీసుకోయి బస్ నెంబర్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇదంతా ఆగమవుతుంది. నా పేరు నిమ్మల్ రాఘవేంద్ర గౌడ్, స్టేట్ బీసీ విద్యార్థి యువజన సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా ఆఫీసు అంబర్పేట గత అర్ధగంట నుంచి ఆపుతురు. ఏంటంటే విఐపీ మూవ్మెంట్ అంట. ఏంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేరు. అడుగుతేమంటుండు విఐపీ మూవ్మెంట్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం. ఉగ్రవాదులు మా చెల్లెల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను ఒక్కో దెబ్బతో ఖతం చేశామని ప్రధాని మోడీ అన్నారు. आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए. भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है. आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे. उन्हें भारत ने एक झटके में खत्म कर दिया. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం అక్కడ పర్యటన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే అక్కడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పర్యాటకులకు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా గుర్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్కడి కార్మిక శాఖ చేపట్టింది.
హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో బైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి, ప్రాణాలను రక్షించే పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో సమాజ సంసిద్ధతను పెంచడానికి AIMS మంగళగిరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2025 పురస్కరించుకొని వాక్థాన్లు నిర్వహించింది. భారత్ పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం. ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాల్లో మేము వ్యాపారం చేయము అని చెప్పాం. వారు గొడవలు ఆపేశారు. భారత్ పాక్ దేశాలు చాలా శక్తివంతమైనవి. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రత అర్థం చేసుకొని ఆపేశాం అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful,
but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And అందాల భామల కోసం వాహనాలను ఆపేసిన పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్. అందాల భామలు నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆకాంక్షలు. ఇబ్రహీంపట్నంలో వీఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలతో నిండిపోయిన బెంగళూరు జంక్షన్. పరిస్థితి అదుపులు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు. ఫ్లైట్ కోసం ఆగింది ఇలా అడగాల ఆర్టీసీ ఇంట్లో అన్న డిపో తీసుకోలే బస్ నెంబర్ తీసుకుంటా వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇదంతా ఆగమవుతుంది. నా పేరు నిమ్మల రాఘవేంద్ర గౌడ్, స్టేట్ బీసీ విద్యార్థి యోజన సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా ఆఫీసు అంబర్పేట ఉంటుంది. గత అర్ధగంట నుంచి ఆపుతురు. ఏంటంటే విఐపీ మూవ్మెంట్ అంట. ఏంది ఒక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేరు. అడుగుదేమంటుండు విఐపీ మూవ్మెంట్. పెద్దపల్లి జిల్లా అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అంతర్గత పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడారు. ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక 15 కిలోల గాంజాయిని 60,000కు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి, అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం, మన పెద్దపల్లి జిల్లా, ఇంకో అతను మహబాద్ జిల్లా, ఇంకో అతను భూపాలపల్లి. ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మే క్రమంలో, అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు అయితే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను మంగళం సిఐగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది. సో వారి దగ్గర నుండి 15 కిలోల గాంజాయి, అది దగ్గర 7,50,000 వర్త్ రూపీస్ గాంజాయి, అలాగే 2 బైక్స్, ఒకటి డ్యూక్ బైక్, ఒకటి యమహా R115 బైక్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవన్నీ మాల్ఖానాలో పెట్టేశాము. సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం.
భారత్కు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న వేళ కాశ్మీర్లోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి సైనికులతో ముచ్చటించిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యతగా సంచరించుకున్న మోదీ పర్యటన. भारत माता की, भारत माता की, भारत माता की. ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాను. 47వ నియోజకవర్గంలో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలని చెప్తున్నాను. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ ఆశయాన్ని ప్రస్తావించాను. పార్టీపై ప్రజల్లో రోజురోజుకి నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు. నాపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటికి వస్తాయి. 6 ఏళ్ళు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా? నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నానని అన్నారు. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కార్పొరేట్ శక్తులకు బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ పిలుపునిచ్చారు. అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన మన ఏఐటీసీ రాజ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రాజ్ కుమార్ గారు మన ఈ సమ్మె విషయంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా జెండాలు ఏ జెండాలు ఆ జెండాలు వేరైనా కార్మికుల కోసం ఈ సంస్థ కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఈ 4 కోడ్లు ఏదైతే తీసుకొచ్చిన సందర్భంలో మన జాతీయ లెవెల్ కార్మిక మన నాయకులు పిలుపునిచ్చిన సందర్భంలో ఈ మీటింగ్కు ఏదైతే మే 20 తారీఖు రోజు టోకన్ సమ్మె చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఐఎన్టీసీ మే 20న జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మె జరపాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయులు కలిసి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగానే ఈరోజు ఓసీ5లో ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి వచ్చిన తర్వాత అనేక విషయాలపైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నది. మనం చూసాం రైతు వ్యతిరేక చట్టాలను ఏ విధంగా అయితే రైతులు పోరాడి దాన్ని విరమించుకునేలాగా చేసిండ్రో ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనేక ఇబ్బందులు. వ్యాప్తంగా మే 20వ తారీఖున బొగ్గనులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు, అసంఘటిత కార్మిక రంగం, రైతాంగం, బ్యాంకింగ్స్ ఇవన్నీ సమ్మెలో పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయాక అనేక సంస్కరణలో భాగంగా ఈరోజు కార్మిక చట్టాలను కూడా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది. చట్టం అంటే ఒక శానిటీ, దానికి ఒక కోర్టుకు పోయి మనం సాధించుకునే హక్కు దాంతో ఇమిడి ఉంటుంది. అదే కనుక కోడ్ అనేసరికి ఏంటంటే నెగోషియేషన్, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గన్ లాంటి ప్రాంతంలో ఇప్పటికే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగవంతమైపోయి బీజేపీ అమలు చేసిన బొగ్గు వేలం ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత 168 బొగ్గనులు ఈరోజు ప్రైవేటు పరం అయిపోయినాయి. వాళ్ళంతా ఈరోజు కార్మిక వర్గానికి శ్రమదోపిడి చేస్తూ
సరైన జీతాలు ఇవ్వకుండా అధికారులకు కూడా కాంట్రాక్టు పేర్ల మీద తీసుకొని ఒక్కొక్క అధికారికి 30,000 40,000 పనిచేసుకుంటూ ఆపరేటర్లను 15,000 20,000 పని చేయించుకుంటూ కేవలం ఒక టన్నును 900 రూపాయలు సప్లై చేసే పరిస్థితి వచ్చేసింది. కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లా ఉండదు. అయితే అందుకనే మోడీ ప్రభుత్వం పరిశ్రమ అధిపతులకు మేలు చేయడానికి సంబంధించి కార్మిక వర్గాన్ని ఈరోజు హింసించడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ఈ 44 చట్టాల్లో 29 చట్టాలను 4 కోడులుగా మార్చి మే 20న లేబర్ కోడ్స్ రద్దు కొరకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకు పిలిపించింది. దీంట్లో మన బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చాయి. ప్రధానంగా ఈ కోల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో చాలా కోల్ ఇండియాలో 33% వాటాలు అమ్మేశారు. కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. సింగరేణికి కూడా కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. కోల్ ఇండియాలో నడుస్తున్న బొగ్గు బావుల్ని కూడా మన నేషనల్ మానిటైజేషన్, క్యాపిటల్ మానిటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతోంది. ఇక లేబర్ కోడ్స్ విషయానికి వస్తే ఇవి ఈ రోజున అమలైతే పర్మనెంట్ ఉద్యోగానికి మంగళం బాడపడబోతున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే నిబంధన చేర్చారు. దాని ద్వారా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం బాడుతుంది. సమ్మె చేయాలి అంటే బెల్లంపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన మంత్రివర్యులు శ్రీ సీతక్కకి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు మందమర్రి టోల్గేట్ వద్ద స్వాగతం పలికిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, డిఎఫ్ఓ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా RG2 పరిధిలోని ఓసీపీ 3 ప్రాజెక్టుల కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఐఎన్టీయూసీ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గనులపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు. వేసవికాలం కార్మికులకు కనీస కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించి కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి జనకప్రసాద్ సమక్షంలో కానీ ఇవాళ కనీస కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్లో రెస్ట్ షెల్టర్లలో లేదు. ఇవాళ ప్రొడక్షన్ కొరకు సింగరేణిలోనే 10% తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది OCP3. కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్ మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుస్తలేదు. ఐఎన్టీసీ పరంగా కాంగ్రెస్ పరంగా సింగరేణి బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి. మేము ఏ రోజు కూడా ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు. ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలల్లో ఓటు ఉంటుంది, చేతల్లో లోటు ఉంటుంది. ఈరోజు మేము మా జనకప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బావి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద రేపటి వరకు ఇంకా కూలర్లు గిట్క నడవకపోతే బావి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా GM ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము వెనకాడం. ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం. దీంతో పాటుగానే మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము వ్యతిరేకిస్తలేమని చెప్తా ఉన్నాం. సందర్భంలో ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి, కార్మికులను కాపాడాలి, ప్రొడక్టివిటీలో పనిచేయాలి. ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటే లేదు. ఒక కూలర్ లేదు, రెస్ట్ షెల్టర్ లేదు, ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక 6 నెలలు అవుతుంది వాషింగ్ లేక. కోట్ల మిషనరీలను ఖతం చేస్తూ ఉన్నది మేనేజ్మెంట్. ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు 2-3 లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లు చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ వాషింగ్ లేక బండ్లన్నీ కార్మికులు ఎత్తేస్తూ ఉంటే నడుములు పోతూ ఉన్నాయి ఆపరేటర్లు. ఏసీల క్యాబిన్ లేదు, క్యాబిన్లో ఏసీ లేదు. అదే డోజర్లలో కూడా
దుబ్బలలో బుక్కుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయ పరిస్థితి. ఏది ఏమైనా హరాస్మెంట్తో పనిచేయాలంటే చాలా కష్టం. మేము ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్ను తప్పకుండా ప్రశ్నిస్తుంది ఐఎన్టీసీ. కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.